పూజ చేసిన వాళ్ళేమో హ్యాపీగా ఉండరు, ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. పూజ చేయని వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు. గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నావండి, గాలి కొరకు నువ్వేం చేస్తున్నావు చెప్పు. చెట్లకు కూడా కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, కొన్ని దివ్యశక్తులు. అమావాస్య అంటే ఎందుకంత పవర్స్ ఉంటాయి, ఎందుకంత భయం జనాలకు? మంచి శుభకార్యాలు కూడా అమావాస్య రోజు పెట్టుకోరు, ఎందుకు కావచ్చు? ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఫార్మింగ్ అయినటువంటి ఎనర్జీస్ అనేవి కూడా మంచి ప్రాణాలు ఉన్నంత వరకేమో మనిషి అని అంటారు, ఒక ప్రాణం ఉన్నది. కానీ చనిపోయిన తర్వాత ఒక శవంలాగా పాడేస్తారు, దాన్ని సృష్టి అని చెప్తుంటారు. ఇప్పుడు బొట్టు నేను పెట్టుకున్నాను, ఇదేదో అలంకార ప్రాయుక్తకంగా ఏదో అందంగా ఉండాలి, మంచి కనిపించాలని పెట్టింది కాదు. ఇది చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది స్వామి? అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, నీ జీవన కళలతో పుట్టిన వాళ్ళ శరీరమునందు నువ్వు ప్రవేశించవచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ అతిథి ఉన్నారండి. ఆ అతిథి ఎవరో కాదు, శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి గారు మనతో ఉన్నారు. ఆయన చాలా యూట్యూబ్లో మనం చాలా వీడియోస్ చూడడం జరిగింది. చాలా క్వశ్చన్స్కి తను చక్కగా సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఇప్పుడు స్వామి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే స్వామి. అండ్ చాలామంది గుళ్ళకి వెళ్తారు, చాలామంది పూజిస్తుంటారు, దేవుళ్ళను నిత్యం పూజిస్తూనే ఉంటారు. కానీ కొంతమంది పూజిస్తారు, కొంతమంది దేవుడిని నమ్ముతారు, నమ్మరు, కొంతమంది పూజిస్తారు, అసలు పూజకు కూడా చేయరు. కానీ పూజ చేసిన వాళ్ళేమో హ్యాపీగా ఉండరు, ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. పూజ చేయని వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు. అంటే రెండు విధాలుగా చెప్తున్నాను. ఇక్కడ కూడా అది ఎందుకు కావచ్చు స్వామి? అందరూ ఒకటే జీవం పిల్లలే కదా, ఎందుకు ఈ విభేదాలు ఉంటాయి, ఎందుకు ఈ కష్ట సుఖాలు ఉంటాయి? చూడండి, మనిషి కోరికలకు దేవుళ్ళకి ఏం సంబంధం లేదు. ఓకే, జగదంబ సాక్షిగా నీవు పూజ చేసినా చేయకపోయినా, దేవుళ్లకు మొక్కినా మొక్కకపోయినా, నీకు వచ్చే కష్టాలు ఏవైతే నీ రాతఫలం ఉన్నాయో వస్తుంటాయి. దట్ ఈస్ ద కన్ఫర్మ్. హరిశ్చంద్ర మహారాజుకే కష్టాలు వచ్చినాయి, శ్రీరామచంద్రుడికే కష్టాలు వచ్చినాయి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా జరాసంధుడి యొక్క బారి నుంచి తప్పించుకోవడానికి ద్వారక నగరాన్ని నిర్మించాల్సి వచ్చిండే. అంటే దేవుడైనా జీవుడైనా కాలధర్మ సిద్ధాంతంలో సమానం. కాలధర్మానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక సెట్టింగ్. ఆ టైం సెన్స్ ఏదైతే ఉందో, టైం సెట్టింగ్లో అందరూ సమానమే. కానీ వాళ్ళు నడిచే నడవడికని బట్టి, వాళ్ళు జీవించే జీవన విధానాన్ని బట్టి, వాళ్ళ ధర్మాన్ని బట్టి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు పాస్టింగ్ది కూడా కొంచెం ఉంటుంది, గతంలోది కూడా కొంచెం ఉంటుంది. గతంలో కొంత ఉన్నప్పటికీ కూడా వర్తమానం ఎప్పటికప్పుడు సత్యమని జీవించుకోవాలి జీవుడు. అది మన ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. మనకు దేవుళ్ళను మొక్కినా మొక్కకపోయినా వచ్చే కష్టాలు వస్తాయి, జరగాల్సినటువంటివి జరుగుతూ ఉంటాయి. భగవంతుని ఎందుకు కొలవాలి, దేవుళ్ళకి ఎందుకు పూజలు చేయాలన్న దాని విషయం లోపల వేరు సబ్జెక్ట్ మళ్ళీ. అచ్చా, నేను ఒక మాట చెప్తానండి. నేను ఇక్కడ మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చానని నాకు ఒక గ్లాస్ వాటర్ ఇచ్చారు, కప్పు టీ ఇచ్చారు, అదొక మర్యాద. మీకు టైం ఇచ్చానని. గాలిని పీల్చుకొని బ్రతుకుతున్నావండి, గాలి కొరకు నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఏం లేదు. నీటిని, సహజ వనరులైనటువంటి పంచభూతాలను నువ్వు తిని బ్రతికి ఇంత శరీరాన్ని నడిపించుకుంటున్నావు కదా. ఈ సహజ వనరులైనటువంటి ప్రకృతికి నువ్వేం చేస్తున్నావు? కృతజ్ఞత భావం ఉండాలి కదా. మనిషి పుట్టిన మనం పశువులమైతే కాదు కదా, మన మానవులము, మానంకి దాపు కట్టుకున్నాం, మనకు ఒక జన్మ ధర్మం ఉన్నది, మనకు పరిపక్వత ఉన్నది, విజ్ఞాన నైపుణ్యం ఉన్నది. ఇన్ని ఉన్న నీకు ప్రకృతికి నీవు కృతజ్ఞత భావంగా ఏం చేస్తున్నావు? చెట్లు నాటుతున్నాం కదా స్వామి, చెట్లు నాటి కాలుష్య నివారణ చేస్తున్నాం కదా అని అనుకుంటే ఉన్న చెట్లనే నాటుతున్నావు. దానికి ఆధారభూతమైనటువంటి ఎనర్జీస్ ఏమైనా రిలీజ్ చేస్తున్నావా? చెట్లకు కూడా కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, కొన్ని దివ్యశక్తులు. ఆ శక్తులు ఉన్నప్పుడు అవి రసభరితమైన ఫలాలను ఇస్తాయి, మంచి అందమైన పువ్వులను ఇస్తాయి. భూమిలో కూడా ఆ ఓజస్ అనేది రిలీజ్ అవుతుంది, అది నేచర్లో యాడ్ అవ్వాలి. అట్లా ఏమిస్తావు నువ్వు? ప్రకృతికి ఏమిస్తావు? పంచభూతాలకు పట్టునిచ్చేటటువంటి తంతు ఏమిస్తావు అన్నా కానీ ఋషులు తపస్సు చేస్తే ఈ దేవాలయ వ్యవస్థ, ఈ పూజ వ్యవస్థ, ఈ సిస్టమ్ అంతా కూడా రిలీజ్ అయింది. ఇంతకుముందు అడిగారు మీరు దేవాలయం గురించి. పర్యావరణ సిద్ధాంతం, పర్యావరణం యొక్క సూత్రము, పాంచభౌతిక సిద్ధాంత ప్రతిమ, ఆ ప్రతిమకు ప్రతిష్ట, ప్రతిష్టకు ఉన్నటువంటి జీవకళ సిద్ధాంతానికి అనుసంధానమైనవి పూజలు. మనం దేవుళ్లకు వెలిగించేటటువంటి ధూపం ఉంటుంది కదా, గుగ్గిలము, మైసాక్షి పొగలు. ఆ పొగ వాయు స్వరూపం, నేచర్లో ఉన్నటువంటి గాలి స్వరూపం. ఆ పొగను గాలిలో కలిపితే ఎయిర్ ప్యూర్ అవుతుంది. భగవంతునికి ఇచ్చేటటువంటి హారతి, వెలిగించే దీపాలు అగ్ని స్వరూపం. దేవుడికి నివేదించే జలపాత్ర, కలశ ప్రతిష్ట నీటి స్వరూపం. భగవంతునికి నివేదించేటటువంటి ఆ భోజనము,
బోనము లేకపోతే పండ్లు, పంచభక్ష పరమాన్నాలు భూమి స్వరూపం. ఈ నాలుగింటిని కలిపి భగవంతుని ముందర పెట్టి ఆరగింపు చేసేది ఆకాశ స్వరూపం. ఇక్కడ పంచభూతాలు వ్యక్తమైనట్టే కదా. ఈ శరీరం పంచభూతాత్మకమైనదా కాదా? పంచభూతాలతో కలిసినటువంటి ఈ దేహము, పంచభూతాల ఆధారభూతంగా వెలిసినటువంటి ఈ శరీరానికి ఉన్నటువంటి ధర్మాన్ని కృతజ్ఞత భావంతో భగవంతునికి నివేదించి తదనుగుణంగా ప్రకృతిని పరవశింపజేసేటటువంటి తంతే పూజలు. ఓకే, ఇవి కరెక్టు ధర్మంలో చెప్పిన పద్ధతి గనక చేస్తే ఎప్పుడు చేయాలా, ఏ సమయంలో చేయాలా, ఏ దేవినికి ఏమేం పెట్టాలా, ఏ దేవినికి ఏం నివేదించాలన్న తంతును అనుసరించి చేస్తే తప్పకుండా నీ కష్టాలు నెరవేరుతాయి. నువ్వేం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్, ఏం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. ఉదాహరణకి దేవుళ్లకు బంతిపూలు వేస్తుంటారు. అన్ని సమయాల్లో దేవుళ్లకు బంతిపూల దండ వేయకూడదు, బంతిపూలు నివేదించకూడదు. ముఖ్యంగా శాకాహార దేవుళ్లకు అంటే నామదేవుళ్లకు, రాముల వారికి కానీ లేకపోతే అమ్మవార్లకు కానీ, లలితా త్రిపుర సుందరికి, సరస్వతి దేవికి, యాటలు కోసి దేవుళ్ళకి వేయొచ్చు బంతిపూలు. మిగతా దేవుళ్లకు బంతిపూలు అన్ని సమయాల్లో వేయకూడదు. ఈ విషయం ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు. ఏ పడితే శుద్ధమైన ఆవు పాలు దొరికితే తప్ప భగవంతునికి అభిషేకం చేయకూడదు. ఏవంటేవే ప్యాకెట్ల పాలు వేసి పోస్తుంటారు. దాంట్లో ఎంత కెమికాలిటీ ఉంటుందని మనకు ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. పంచామృతాల్లో పంచదార వాడకూడదు, చక్కెర వాడకూడదు, చెరుకు రసం వాడాలి, కానీ చక్కెర తీసుకొచ్చి పోస్తున్నారు. చేసే తంతు కరెక్ట్ ఉండాలి, నివేదించేటటువంటి ఐటమ్స్ ఏవైతే అవి కరెక్ట్ ఉండాలి, ఆ మనసు శుద్ధిగా ఉండాలి. ఈ మూడు కరెక్ట్ కనెక్టివిటీ అవ్వగలిగితే నిన్ను ప్రసన్నం చెందించడంలో ఏ సందేహం లేదు. ఈడ చేసి ఇంటికి పోయేటాలకే నీ కష్టం నెరవేరుతుంది. ఓకే, కానీ అలా చేస్తే 100%. ఆయన చూస్తే కనుక అమావాస్య అనగానే చాలా మంది భయపడతారు, బయటికి వెళ్ళొద్దు, ఆ రోజు రుద్ర పూజలు కూడా జరుగుతుంటాయని అంటారు. ఇది వాస్తవమేనండి? అమావాస్య అంటే ఎందుకంత పవర్స్ ఉంటాయి, ఎందుకంత భయం జనాలకు? మంచి శుభకార్యాలు కూడా అమావాస్య రోజు పెట్టుకోరు, ఎందుకు కావచ్చు? ఉదయం ఉన్నటువంటి వాతావరణానికి, మధ్యాహ్నం ఉన్నటువంటి వాతావరణానికి, రాత్రి ఉన్న వాతావరణానికి తేడాలు ఉంటాయి ప్రకృతిలో. ఒక రోజులో 3 కాలాలలో అంటే 3 సమయాల్లో వాతావరణం ఎట్లా తేడా ఉంటుందో, పౌర్ణమి గడిచిన తర్వాత అమావాస్య వరకు ఈ 15 రోజుల సమయం ఉంటుంది చూసారా, ప్రకృతిలో కొన్ని అలౌకికమైనటువంటి మార్పులు జరుగుతాయి, అతీతమైనటువంటి శక్తులు రిలీజ్ అవుతాయి. అది కరెక్ట్ అమావాస్య రోజుకు డ్రోమ్ అవుతాయి. ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఫార్మింగ్ అయినటువంటి ఎనర్జీస్ అన్నిటి కూడా, ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు పక్వతతో ఉంటాయి, పట్టుతో ఉంటాయి. మంత్రబలంతో, తాంత్రిక శక్తులతో, యోగ బలంతో వాటిని రిసీవ్ చేసుకొని వాటి లోక కళ్యాణం కొరకు వాడబడాలని ఉన్నది. వీళ్ళేం చేస్తారంటే ఆ ఎనర్జీస్ని కొంత నెగిటివ్గా వాడి స్వలాభం కొరకు వాడుకోవాలని చూస్తుంటారు. అట్లా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అమావాస్య రోజు మంచి చేసినా చెడు చేసినా పట్టు ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. అమావాస్య రోజు కూడా చాలా మంది దేవాలయాలు అవి బంద్ చేస్తుంటారు. తర్వాత అది అమావాస్య అయిపోయిన తర్వాత గుడిని శుద్ధి చేసి మళ్ళీ పూజలు స్టార్ట్ చేస్తారు. దీనికి దేవుడి మీద కూడా అలాంటిది అంటే దృష్టశక్తి అలాంటిది పడే అవకాశాలు ఉంటాయా? అంటే భగవంతుడు ఆ సమయంలో కొంత ప్రాకృతిక సౌధానికి అనుసరించినటువంటి శక్తితో ప్రసన్నుడై లైవ్లో ఉంటాడు. మీన్స్ ఆయన చుట్టూ ఎనర్జీస్ అనేవి కూడా యాక్టివేట్ అయి ఉంటాయి. ఆ సందర్భంలో నువ్వు ఆయన చెంత ఉండడం వలన అంతటి ధర్మంలో నువ్వు లేకపోవచ్చు, అంతటి పుణ్యాత్మలో నువ్వు కాకపోవచ్చు, అంతటి సత్యమంతుడో నువ్వు కాకపోవచ్చు. దానికి దీనికి భేదం ఏర్పడి ఏదైనా జరగరాని జరుగుతుందని చెప్పేసి ఆ సమయంలో దేవుని ముందర ఉండకుండా ఎక్కడైనా ఓదం నాయన అని మూసిపోతారు. అచ్చా, అంతే. ఓకే. అండ్ మనిషి ప్రాణాలు ఉన్నంత వరకేమో మనిషి అని అంటారు, ఒక ప్రాణం ఉన్నది, కానీ చనిపోయిన తర్వాత ఒక శవంలాగా పాడేస్తారు, దాన్ని సృష్టి అని చెప్తుంటారు. ఇది సృష్టి అనేది సైంటిఫిక్గా లేకుంటే ఇది ఆచారం కిందికి వస్తుందా స్వామి? అంటే చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళంగానే వచ్చి స్నానాలు చేయడం కానివ్వండి, శవం అని మా ఇల్లు శుద్ధి చేసుకోవాలని శవం పోయిన తర్వాత ఇవన్నీ చేస్తుంటారు. ఇది సైంటిఫిక్గానా లేకుంటే ఏమైనా శాస్త్రాంగ ప్రకారం ఏమైనా ఉందా? మనకు మనుష్య జన్మ ధర్మ ప్రకారంగా చూసుకుంటే శరీరం నుంచి ఆత్మ వేరుబడిన తర్వాత 1 గంట 45 నిమిషాల తర్వాత శరీరంలో కొన్ని అతీతమైన వాయువులు విడుదలవుతుంటాయి అన్నమాట. అంటే సైన్స్ ప్రకారం కూడా బ్యాక్టీరియా ఫార్మింగ్ అనేది చాలా ఓవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ రిలీజ్ అయ్యేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో నేచర్లో యాడ్ అయ్యి ఇంకా బలమైపోతుంది. ఆ బలమైపోయినట్టు ఆ బ్యాక్టీరియా ఫేజ్ ఏదైతే ఉంటుందో అది మనం పీల్చుకోవడం వల్ల మన శరీరానికి తగలడం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి జీవకళలు అనేవి కూడా తగ్గుతాయి. ఏ వ్యక్తికి సంపూర్ణ జీవకళలు ఉండవో ఆయన బయట సమాజంలో ఏ పని సక్సెస్ చేసుకోలేడు. ఎన్ని పెట్టుబడులు పెట్టినా లాస్, 7-10 రూపాయలు పెట్టినా లాస్, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఎన్ని మాత్రలు వాడినా ఆరోగ్యం కుదురుకోదు, ఎన్ని పూజలు చేసినా సక్సెస్ కాదు.
ఎప్పుడైతే పరిపూర్ణమైన జీవకళలతో ఆయన విరాజిల్లుతాడో ₹1 పెట్టుబడి పెట్టిన కోట్లు సంపాదిస్తాడు. అది పాజిటివ్ ఆరా అనేది ఎప్పుడు యాక్టివేట్ ఉండాలి మనకు. ఎప్పుడైతే ఈ జీవకళలను మనం దృష్టిలో పెట్టుకొని చేసిన నియమాలు ఉన్నాయో అవే ఈ సృష్టి, ఈ అంటు ముట్టు, ఆడికోతే స్నానం చేయి, ఈడికోతే స్నానం చేయి వల్ల పెట్టిందనమాట. అంటే మన వాళ్ళు అప్పట్లో ప్రతిదాని కూడా విజ్ఞాన నైపుణ్యం చూసే పెట్టారండి. ఇప్పుడు బొట్టు నేను పెట్టుకున్నాను, ఇదేదో అలంకార ప్రాయుక్తకంగా ఏదో అందంగా ఉండాలి, మంచిగా అనిపించాలని పెట్టింది కాదు. ఇది జన్మ ధర్మకున్నటువంటి ప్రతిష్ట సూచన. ఈ జన్మకున్నటువంటి ధర్మము ఆ ధర్మానికి ప్రతిష్ట సూచన. ఇంకో విధంగా చెప్పాలంటే జన్మ యొక్క తంతుభేదనం చేసి నేను పరిపూర్ణను గావించడానికి పెట్టేది బొట్టు. దాంట్లో సైంటిఫిక్ కూడా చాలా ఉంది, మళ్ళీ విజ్ఞాన దృక్పథం కూడా చాలా ఉన్నది. వాస్తవానికి సాగుపోయినా ఒక సమృత అంటే రజస్వాలైన ఫంక్షన్స్కి వెళ్ళినా ఇంకేదన్నా నెగిటివిటీతో అంటే ఇంకేదన్నా అశుభకరమైనటువంటి కార్యక్రమాలకు మనం వెళ్ళినా కూడా తప్పకుండా ఇంటి బయటనే కాళ్ళు చేతులు కడుక్కొని చేతితో నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ 3 సార్లు, లేదు నారాయణ 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 3 సార్లు నీళ్లు చల్లుకొని ఇంట్లోకి రావాలి. అందులో నీ ఫ్యామిలీ, నీవు, నీ వాస్తులక్ష్మి యొక్క కళలకు అనుసరించి అది విధి. ఇంట్లో కూడా మనకు అదృష్ట దేవతలు ఉంటారండి. నీవు అడ్డమొచ్చిన సంతానంతోకి ఇంట్లోకి వస్తా అంటే ఇంట్లో ఉన్న దైవ కళలు బయటికి పోతాయి, ఉంటలేవు. ఇంకా నీ పిల్లలు కూడా ఎంతో క్రియాశీలత, జీవన నైపుణ్యం ఉంటుంది. ఆ నెగిటివిటీని అంతా తెచ్చి పిల్లల్ని కౌగిలించుకుంటాం, ముద్దాడుతాం, ఎత్తుకుంటాం, వాళ్ళలో ఉన్నటువంటి ఆరో సిస్టమ్ కూడా డౌన్ అయిపోతుంది మొత్తం. ఓకే, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది స్వామి? అంటే మీరు అన్నారు పంచభూతాలలో ఉంటుంది, ఇక్కడిక్కడనే ఉంటుందని. మళ్ళీ దయ్యాలు, ప్రేతాత్మలు ఇవి ఎవరు అసలు? దయ్యం అంటే ఏంటంటే దేహధర్మానికి పరిపూర్ణత పొందించుకోకుండా చనిపోతే దేహరహితమైనదే దయ్యం. ఈ దేహానికి పరిపూర్ణత చెందించుకోకుండా గనక ఆత్మ రిలీజ్ అయితే అది దయ్యంగా మారుతుంది. ప్రేతం అంటే ఏంటంటే ప్రేతానికి 3 ధర్మాలు ఉన్నాయి. ఒకటి, తను జీవించినన్నాళ్ళు ఎవరినన్నా పట్టి పీడించుకొని తింటాడు చూడండి, డబ్బు రూపేనా, శారీరకంగా ఇంకేదో వాళ్ళు ప్రేతంగా మారవచ్చు, తప్పు లేదు, మారుతారు కూడా. రెండవది, తాను పురుషుడై జన్మించిన తర్వాత వీర్యధర్మం పాటించకపోతే ప్రేతం అవుతాడు. స్త్రీ అయి పుట్టిన తర్వాత స్త్రీ యొక్క జీవన ధర్మాన్ని పాటించకపోతే ప్రేతం అవుతుంది రెండవది. మూడవది వచ్చేసి ఎవరినన్నా కర్కశంగా గొంతు కోసి చంపుతారు చూడండి, మర్డర్ చేస్తారు చూడండి, వీళ్ళు ప్రేతంగా మారుతారు. దయ్యానికి తొందరగా రిజర్వేషన్ వస్తుంది, ప్రేతానికి రాదు, టైం పడుతుంది. చాలా యాతన అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అది ఈశ్వరుడు కంట్రోల్ చేస్తాడు దాన్ని. ఓకే, అంటే దయ్యాలు మన మానవ శరీరంకి దూరడానికి నిజంగానే దూరతారా స్వామి? కొంతమందికి దయ్యాలు పట్టినాయి అంటుంటారు, చాలా వరకు దయ్యం విడిపిస్తుంటారు. ఇది నిజమేనా స్వామి, లేకుంటే వాళ్ళు అలా అంటే వాళ్ళ మానసికంగా వాళ్ళు అలా ఉండి చేస్తుంటారా? కొంతమంది 50-50 ఇందులో. కొంతమంది మానసికంగా కూడా అట్లా ఊహించుకొని భ్రాంతి పొంది భయపడి అట్లా చేస్తూ ఉంటారు. మిగతా 50% మంది వాస్తవం, ఇందులో తప్పు లేదు. మొన్న మనకు కరోనా వచ్చింది, ఆ వైరస్ మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా దృఢంగా ఉండి మనం ఆరోగ్యవంతంగా ఉండి మన శరీరం గట్టిగా ఉంటే ఆ వైరస్ మన మీద ప్రభావం చూపపాయి, అంటే పని చేయలేదు, దాని పప్పులు మన మీద ఉడకలా మోటుగా, దాని ప్రభావం మన మీద పడలా. అలాగే నీ శరీరంలో సంపూర్ణమైనటువంటి దైవ కళలు ఉన్నాయి, నీవు పుణ్యాత్ముడవు, నిరంతరము భగవంతునికై సద్ధర్మాన్ని పాటిస్తూ సేవ చేసిన వాడవైతే ఏ దయ్యం ఏ ప్రేతం నేను ముట్టడానికి కూడా భయపడతాయి. లైక్ వైరస్ లాగా మన శరీరం వీక్ ఉండి మనలో ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉంటే ఏ వైరస్ కదా ఏ బ్యాక్టీరియా మనలో ఫార్మింగ్ అయితే అడ్డమచిన రోగాలను వస్తాయి. నీవు మనుష్య ధర్మంలో కరెక్ట్ లేకపోయినా, భగవంతునికి కైమోడుపు గావించకపోయినా, భగవంతుని ప్రీతిపాత్రతను పొందకపోయినా కూడా గాలికోయే దయ్యం కూడా వచ్చి నేను పట్టుకుంటుంది. ఎందుకంటే దాని స్థావరం అది, ఆ బాడీ అనేది దాని నిలయం, మొత్తం నెగిటివిటీస్ ఉంటాయి కాబట్టి ఈ మనిషి నా మనిషి అని వచ్చి జరుగుతుంది. ఇంకా దయ్యానికి మానవులకు శృంగారం జరుగుతుందా స్వామి? కొంతమంది జరుగుతుంది, ఇలా వచ్చిపోయారు నా మీద అని అంటుంటారు, నిద్రలో ఇలా జరుగుతుంది అని, జరుగుతుంటుందా? దయ్యం అనేది ఒక కోరికతో గనక ఆ శరీరం నుంచి వీడి ఆయనని కలవలేపక లేక ఆమెను కలవలేప గనక ఆ గాలి వీడిపోతే, ఈ ప్రాణవాయువు పోతే తనకు మోక్షం వచ్చే వరకు, అనగా తనకు ఆ ఆత్మగా రిజర్వేషన్ భగవంతుడు ఇచ్చే వరకు కూడా ఆ కోరికను తీర్చుకోవడానికి పరమేశ్వరుని వేడుకుంటుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నీ జీవన కళలతో పుట్టిన వాళ్ళ శరీరమునందు నువ్వు ప్రవేశించవచ్చు. ఎంత సమయం ఉంటుంది దానికి, ఈ సమయ కాలంలోనే ఉండి నీ కోరికను ఊక భావరూపేణ జ్ఞానరూపేణ, ఇప్పుడు ఉన్నటువంటి శారీరక సుఖం కాకుండా భావరూపేణ జ్ఞానరూపేణ, దట్స్ వన్ ఆఫ్ ద ఫీలింగ్. ఒక ఫీల్ అయ్యి నువ్వు బయటికి రావచ్చు, మళ్ళీ చిరకాలం ఉండడానికి అర్హత లేదు.
జరిగినవి ఇట్లా చాలా జరిగినాయి, జరుగుతాయి కూడా. ఓకే, జరుగుతూనే ఉంటాయి.